ఓకే. ఓం శ్రీ సాయినాథాయ నమః. మన తిరుమలలో మన వెంకటేశ్వర స్వామికి ఏ విధంగా ప్రసాదం వేల మంది పూజ చేస్తూ ఉంటారు అక్కడ, అదేవిధంగా మన షిరిడీలో కూడా భోజనం ప్రతి ఒక్కరు భోజనం ఫ్రీ భోజనం మొత్తం. షిరిడీలో ఎక్కడ పట్టే ఫ్రీ భోజనం. స్వామి దర్శనం చేసుకున్నామా, భోజనం చేసామా, తింటున్నా, ఎక్కడైనా ఒక రూపాయి కూడా ఖర్చు కాదు. ఇదే విధంగా మన తిరుమలలో పెట్టాలనుకున్న ఒక ఆశ. ఎందుకంటే తిరుమలలో ప్రేయర్ మోకాలతో ఎక్కువ అనేది ఎందుకు అందరూ ఫ్రీ భోజనం పెడితే అందరూ పేద ధనికులు అందరూ తింటారు భోజనం. షిరిడీ అంతే, పేద ధనికంతా ఏం లేదు. ఎవరైనా ఎక్కడైనా ఫ్రీ భోజనం పూజ చేయండి. ఏ రూమ్ దేవస్థానం రూమ్స్ కావాలంటే భోజనం ఏర్పాటు చేస్తున్నారన్నమాట. ఇది మీరు అది ఒకసారి చూపించండి. భోజనం ఎలా ఉంటుంది, ఏ చెత్త అది మీరు చూసుకొచ్చేయండి. ఒకసారి చూడండి. ఇదో ఇది లైన్లో మొత్తం A to Z ఇది చూడండి. ఇది వీళ్ళు మన స్నేహితులు అనమాట. వచ్చారు, భోజనానికి వచ్చారు. ఎక్కడన్నా తింటాము అని నేను చెప్పేదానికే లేదు, మాకు దేవుని ప్రసాదమే మనకు షిరిడీలో తినిపించాడనే ఇద్దరు స్నేహితులు చెప్పారు. మా చిన్న ఆయన ఎప్పుడు వస్తూనే ఉంటాడు షిరిడీకి. ఈయన కొత్తగా మా బావగారు వచ్చారు ఈసారి. ఓకేనా, భోజనం తినేసి వస్తున్నారు చూడండి. ఇంత ప్రసాదం తినేసి వస్తున్నారు అంతా. ఇదే ప్రసాద నిలయం. ఓం సాయి, ఓం సాయి, ఓం స్వామి. భోజనం తినేసి మహానుభావుడు భోజనం తినేసి అంతా వస్తున్నారు. క్యూ లైన్లో పోయేసి భోజనం చేయాలి, స్వామి ప్రసాదం తినాలా. అది చూడండి ఎంత బాగుపోతున్నారు అంతా. ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి. ఓం సాయి, ఓం సాయి, ఓం సాయి, ఓం సాయి. షిరిడి సాయినాథా. అన్నోళ్ళు వస్తున్నారు, పోతున్నారు చూడండి చిన్న. ఓం షిరిడి సాయినాథాయ నమః. ఓం షిరిడి సాయినాథాయ నమః. చూడండి ఎంత చూడండి, ఎంత పెద్దదో చూడండి. చూడండి. ఓం షిరిడి సాయినాథాయ నమః. స్వామి భోజనశాల అన్నమాట. షిరిడీలో స్వామి భోజనశాల. ప్రతి ఒక్కరూ ఫ్రీగా భోజనం చేస్తారు ఇక్కడ. స్వామి ప్రసాదం సేకరిస్తారు. ఇంత పెద్ద హాల్లో చూడండి, ఎన్ని వేల మంది అయినా కూర్చొని భోజనం చేయించారన్నమాట. ఓం సాయి, ఓం సాయి, ఓం సాయి, ఓం సాయి, ఓం సాయిరామ్. బయట బయట బయట. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, 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 సాయిరామ్.